జీవితంలో జరిగే అతిపెద్ద వేడుక వివాహ వేడుక. ప్రతి ఒక్కరూ పెళ్లిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆర్థిక స్తోమతకు తగినట్లుగా వైభవంగా చేసుకుంటారు. అయితే పెళ్లి తర్వాత జరిగే అప్పగింతల ఘట్టం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. వధువును వారి కుటుంబ సభ్యులు, బంధువులు అత్తారింటికి పంపుతారు. సాధారణంగా కార్లు, బస్సులు, రైళ్లలో పంపుతుంటారు. కానీ ఇటీవల హెలికాప్టర్లను ఉపయోగించే ట్రెండ్ మొదలైంది. తాజాగా ఇలాంటి సంఘటనే హర్యానాలో జరిగింది. నుహ్ జిల్లాలో గత 50 రోజుల వ్యవధిలో కొత్తగా పెళ్లి చేసుకున్న 4 జంటలు హెలికాప్టర్లో ప్రయాణం చేశాయి. నవవధువులు గగన మార్గంలో అత్తవారింటికి చేరారు. ఇప్పుడు తవాడు పట్టణంలో ఉన్న కరిష్మా అనే వధువు కూడా హెలికాప్టర్లో భర్తతో కలిసి అత్తింటికి వెళ్ళింది. కరిష్మా అత్తింటి వారింటికి హెలికాప్టర్లో వెళ్తున్న క్రమంలో హరిద్వార్ లాల్ మహావిద్యాల కాలేజ్ వద్ద హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. కరిష్మా అత్తారింటికి హెలికాప్టర్లో వెళ్తున్న దృశ్యాలను కళ్లారా చూసేందుకు ఊరి ప్రజలంతా హెలీప్యాడ్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దాంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారు. హెలీప్యాడ్ వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సందర్భంలో స్థానికులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. వారి సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వరుడు అరుణ్, అతని కుటుంబ సభ్యులతో కలిసి కరిష్మా గాల్లోకి ఎగిరారు. అయితే వధువును హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్లాలనేది తన నాన్న కోరికని వరుడు పేర్కొన్నారు. దాన్ని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నాడు. కాగా అరుణ్ కుటుంబానికి బ్యాండ్ వ్యాపారం ఉంది. ఇండియాతో పాటు విదేశాల్లో బిజినెస్ చేస్తున్నామన్నాడు. ఇక తన వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోతుందని కూడా ఆలోచించి హెలికాప్టర్ను వాడామని అరుణ్ వెల్లడించారు. ये हमारा लगभग 2012 से सपना था। उस टाइम मतलब अपना इतना कोई वो भी नहीं था। एक घर में एक कमरे में ही रहते थे। उस टाइम में सपना देखा था कि हेलीकॉप्टर में, मम्मी ने देखा था कि हेलीकॉप्टर में बहू लेके आएंगे अपनी। तो आज मालिक ने इतने योग्य कर दिए। उस टाइम तो कुछ है भी नहीं था जब ये सोच लिया था। तो कहाँ से बारात जा रही है आपकी और कहाँ पे जाएगी? ये ढंडारडू से जा रही है, गाँव ढंडारडू से, जिला पंचकुला। ये जाएगी मछरौली।